చాలామంది అంటారు క్రైస్తవత్వం భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చారు అని. కానీ భారతదేశానికి క్రైస్తవత్వం ఎలా వచ్చిందంటే యేసు క్రీస్తు కాలము నాటిలో యేసు ప్రభు శిష్యుడిగా ఉన్న తోమ మన దేశానికి పంపబడ్డాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. మన దేశంలో క్రైస్తవత్వం వచ్చే టయానికి అసలుగా అమెరికా అసలు ఇంకా కనుగొనే లేదు. అసలు ఆ దేశానికి కనుగొల. ఇంకా అమెరికా దేవుడిని తీసుకొస్తున్నారు. మన దేశానికి వచ్చిన 80 సంవత్సరాల తర్వాత ఏమండి క్రైస్తవత్వం బ్రిటన్లో అడుగుపెట్టింది. అంటే బ్రిటన్లో ముందు పుట్టిందా క్రైస్తవత్వం, భారతదేశంలో ముందు పుట్టిందా? చరిత్ర తెలియని వాళ్ళు క్రైస్తవత్వాన్ని ఎక్కడో ఎవరో తీసుకొచ్చి, నిజమే ఈరోజు చాలామంది జీవితాలలో యేసు ప్రభు వారి ప్రేమను గురించిన అపోహ చాలామందికి ఉంది లోకములో. ఆయన మన దేశాన్ని ప్రేమించాడు. ఆయన మనల్ని ప్రేమించాడండి. తన 12 మంది శిష్యుల్లో ఒక్కడిని మన దేశానికి పంపాడు ఆయన. ఈ మాటలు వింటున్న నీ జీవితంలో ఆ యేసయ్య వెలుగు, జీవపు వెలుగు కలిగి లోకంలో మనం ప్రకాశించాలి అంటే మనము సహోదర ప్రేమ కలిగి ఉండాలి. మనం వెలుగులో ఉండాలంటే, మన పరిస్థితులన్నీ వెలుగుగా ఉండాలి అంటే ఏమండి వెలుగులో ఉన్నవాడికి ఎటు అడుగు వేయాలో తెలుస్తుంది. చీకటిలో ఉన్నవాడికి అంతా తడుపుకుంటాడు. రేపేం చేయాలి, రేపు ఎటు అడుగులు వేయాలి, రేపు ఏమి మనం మాట్లాడాలి, రేపు ఏమి ప్రయత్నం చేయాలని ఒక తడుముకుంటాడు. కానీ వెలుగులో ఉన్నవాడు వేటికి భయపడాడు, అడుగులు ముందుకు వేస్తూ సాగిపోతాడు. హల్లెలూయా. యేసయ్య వెలుగు మనలో ఉండాలంటే మనలో ఏముండాలి? సహోదర, అన్నిటికీ మూలం సహోదర ప్రేమే. అది లేకుండా యేసయ్యలో ఆశీర్వాదం పొందుకోవటం ఒక వ్యక్తి వల్ల సాధ్యం. కానీ సహోదర ప్రేమ కలిగి ఉన్నవారంట ఎక్కడున్నారు? వెలుగులో ఉన్నారు. వాళ్ళు ఎలా ఉంటున్నారు? ప్రకాశిస్తూ ఉన్నారు, ప్రకాశిస్తూ ఉన్నారు. అందుకని బైబిల్ చెప్తా ఉంది, నువ్వు సహోదర ప్రేమ కలిగి ఉంటే నువ్వు యేసయ్య వెలుగు నువ్వు కలిగి ఉంటావు. యేసయ్య వెలుగులో నువ్వు ఉంటే చీకటి నీ దరికి రానే రాదు. నువ్వు చీకటిని చూసి భయపడవలసిన అవసరం లేదు. సమస్యలను చూసి నువ్వు భయపడవలసిన అవసరం లేదు. నువ్వు ఎదుర్కొంటున్న శోధనలు చూసి నువ్వు భయపడవలసిన అవసరం లేదు. ఎందుకో తెలుసా? నువ్వు వెలుగులో ఉన్నావు కాబట్టి నువ్వు ప్రకాశిస్తూనే ఉంటావు. ఆ చీకటిని నేనేమీ చేయలేదు, ఆ సమస్యని నేనేమీ చేయలేదు, ఆ శోధనని నేనేమీ చేయలేదు. ఎందుకో తెలుసా? నువ్వు వెలుగులో ఉన్నావు కాబట్టి నువ్వు దాటుకుని ముందుకు వెళ్ళగలుగుతావు.